వేదాలంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. ఏవి తెలుసుకోమని చెప్పింది వేదాలు? నిజంగా చెప్పాలంటే వేదాలు చెప్పిందంతా ప్రకృతి గురించి చెప్పింది. ప్రకృతి అంటే ఎవరు? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం. ఇవన్నీ వచ్చింది ఎక్కడి నుంచి? నిరాకారమైనటువంటి ఒక శక్తి నుంచి వ్యక్తమైంది అని చెప్పింది. అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నది ఏంటి? 3 గుణాలు ఉన్నాయి, అంతే కదా. శీతోష్ణ స్థితులనండి, సుఖ దుఃఖాలు, వాటెవర్ ఇట్ మేబీ 3 గుణాలు. మరి 3 గుణాలు మనసులోనే ఉన్నాయని కూల్గా చెప్పుండొచ్చు కదా. అట్లా చెప్పాలా అంటే ఎట్లా చెప్పింది? ఈ 3 గుణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు తమో గుణం అంటే ఏంటి? మన శరీరం. రజోగుణం అంటే ఏంటి? మన ప్రాణం. సత్వగుణం అంటే ఏంటి? మనకు వస్తున్నటువంటి ఆలోచనలు. అంటే ఇప్పుడు మనకి వేదాలు చెప్పింది ఏంటి? నీ దగ్గర 3 ఉన్నాయమ్మా. ఒక శరీరం ఉంది, ఒక ప్రాణం ఉంది, ఒక మనస్సు ఉంది. ఈ మూడింటిని కూడా, ఈ 3 స్థితులు దాటితే నీకు నువ్వు ఉండే స్థితి ఏది? భగవతత్వ స్థితి. అది ఎక్కడుంది? ఆల్రెడీ సిద్ధ వస్తువు నీతోనే ఉన్నది. కానీ నీతో ఉన్నటువంటి విషయం నీకు అర్థం కావడంలా. ఎందుకు అర్థం కావట్లేదు? ఈ 3 గుణాలు నిన్ను చాలా స్ట్రాంగ్గా పట్టుకొని ఉన్నాయి. ఏంటి 3 గుణాలు? తమో గుణం మన శరీరం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? ఎవరైనా ఇప్పుడు నేనేమనుకుంటాను? నా శరీరం, నా మొహం, నాకు సంబంధించిన ఆస్తులు, నా పిల్లలు, ఇంతేగా. నాకు అంతకంటే ఏం తెలుస్తుంది? అందుకే ఇప్పుడు తమో గుణంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే, మన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి ప్రకృతిలో నుంచి వచ్చిందే. ఈ ప్రకృతిలో ప్రతి జీవిలో ఈ 3 లక్షణాలు ఉంటాయి. ఈవెన్ స్వామీజీలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. కాకపోతే వేరియేషన్ ఏ గుణం ఎక్కువ ఉన్నది అనేటువంటిది మనం ఆ మనుషుల్ని చూడగానే మనం అర్థం చేసుకోగలం. తమో గుణంలో వాడి స్థితి ఎలా ఉంటుంది? 24 గంటలు పరమబద్ధకం, ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటారు, సోమరితనము, చెప్పింది అర్థం చేసుకోలేరు. అంటే ఏంటి? శరీరం తప్ప ఇంకోటి ఏం తెలియదు కదా. ఈ శరీరం ఎప్పుడు ఎలా ఉంటుంది? దీన్ని మనసు ఉపయోగిస్తేనే పనిచేస్తుంది, లేకపోతే చెయ్యదు. ఆ స్థితిలో ఉంటారు. మరి దానికి మన వాళ్ళు ఏం చెప్పారు? ఈ తమో గుణం పోవాలంటే నువ్వు బద్ధకాన్ని వదిలించుకోమ్మా. కొద్దో గొప్ప ఇప్పుడు కొండ ఎక్కి నువ్వు ముందు నువ్వు నీ స్థితిని పెంచుకో, నీ అనుమానం తీసేసుకో. ఎప్పుడైతే అలా తీసేసుకుంటావో మూలాధారం చక్రంతో మొదలైనటువంటి నీ శరీరంలోకి ఏమొస్తుంది? ఓర్పు వస్తుంది. ఓర్పు వచ్చిన తర్వాత నీకు క్రియేటివిటీ వస్తుంది. ఈ 2 వచ్చాయంటే నీకు అనుమానం పోతుంది. నీ దగ్గరే ఉన్నది భగవతత్వం అని కొద్దో గొప్ప కొంచెం గ్రహిస్తావు అని తమో గుణం గురించి చెప్పాడు. రెండోది ఏంటి? రజోగుణం. ఈ రజోగుణం ఏంటి? ప్రాణం అటు ఇటు కదులుతూనే ఉంటుంది, మనసు ఆలోచన చేస్తూనే ఉంటుంది, అది సూక్ష్మ శరీరం. దీన్ని ఏం చెప్పాడు? నువ్వు చేసే పని ఏదైనా సరే కొంచెం మంచి పని చేయడం అలవాటు చేసుకో. నీ స్వార్థం కోసం చేయకుండా కనుక నువ్వు ఉన్నావు అంటే నువ్వు నీ రజోగుణం స్థితి దాటి సత్వగుణానికి వస్తూ ఉంటాడు. సత్వగుణం అంటే ఏంటి? తన గురించి తనేం చూసుకోడు, అన్నీ అవతల వాళ్ళకి ఏం కావాలనేటువంటి విషయాన్ని చూస్తూ భగవతత్వ పని జరుగుతుందనేటువంటి భావనలో ఉంటాడు. ఈ 3 కూడా మనం పరమాత్మతత్వ స్థితిని అందుకోవటానికి ఆటంకాలే. ఈ 3 స్థితులు దాటాలి. ఈ 3 స్థితులు ఎక్కడున్నాయి? మళ్ళీ తీరా తిప్పి చూస్తే మన అంతఃకరణే. అంతఃకరణకి శుద్ధి లేదు.